దా ఏమనంటే అటాక్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ మన్యంకొండ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం చూపిస్తాను. ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే హైదరాబాద్ నుంచి రాయచూరు వెళ్ళే రహదారిలో ఉన్నాము. మహబూబ్నగర్ నుంచి ఈ యొక్క ఆలయం ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓబ్లాయిపల్లి అనే గ్రామం దగ్గర ఉంటుందండి ఈ మన్యంకొండ అనే టెంపుల్. అయితే ఈ మన్యంకొండకి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి వెళ్ళి రాయచూరు వెళ్ళి బస్ ఎక్కితే మనం డైరెక్ట్ గా ఇక్కడ ఈ రహదారి పైన దిగితే మనకి ఈ కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ దగ్గర దిగిపోతే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. కర్నూలు నుంచి ఒక 130 కిలోమీటర్స్, హైదరాబాద్ నుంచి ఒక 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ యొక్క టెంపుల్ ఉంటుంది. మిగతా విషయాలు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఈ ఖమ్మం నుంచి వెళ్ళి బయలుదేరితే మనకి మన్యంకొండ టెంపుల్ వస్తుంది. తర్వాత మనకి స్టార్టింగ్లోనే ఒక కొన్ని మీటర్స్ దూరంలో మనకి అలివేలు మంగ దేవస్థానం అయితే వస్తుంది. అది రోడ్ పైన ఉంటుంది. అంటే మన్యంకొండకి దిగువన ఉంది అంటారు ఈ ఆలయం, అలాగే ఉంది. మనం ఇప్పుడు మన్యంకొండకి అయితే వెళ్తున్నాము. ఆ గుట్టపైకి వెళ్ళాలి. 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఖమ్మం నుంచి వెళ్ళి. ఆ ఘాట్ సెక్షన్స్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి, చాలా బాగుంటుంది. ఎండింగ్ వరకు రండి ఫ్రెండ్స్. మనము గుట్టపైకి వెళ్ళే మార్గంలో మనకి మొదటగా ఈ యొక్క కమాన్ కనిపిస్తుంది. చాలా పురాతనమైనటువంటి కమాను. ఈ యొక్క కమాన్కి ఇరువైపులో మనకు జయ విజయులు అనే 2 వ్యక్తులు అయితే మనకు కనిపిస్తున్నారు. పైన శేషపాన్ పైన ఉన్నటువంటి స్వామివారు, నారాయణుడు, వీళ్ళందరినీ మనం చూడొచ్చు. ఈ మన్యంకొండనే రామకొండ అంటారు, మునులకొండ అంటారు. మునులకు అప్పుడు ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి మునులకొండ అంటారు. రామకొండ అని ఎందుకంటారంటే రాముడు త్రేతాయుగంలో ఈ మునుల యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఈ కొండకు వచ్చాడు కాబట్టి ఈ కొండని రామకొండ అని కూడా అంటారు. దానికి చిహ్నంగా మనకి టెంపుల్ దగ్గర ఒక కమాన్ కట్టిరు, రాముకి సంబంధించినటువంటి కమాను. అది కూడా చూపిస్తాను, చాలా పురాతనమైన కమాను. ఫ్రెండ్స్, వ్యూ చూడండి. మనము సగం మాత్రమే ఎక్కినాం ఈ గుట్ట. ఒక్కనే ఉండడం వలన వీడియో చేయడానికి పాజిబుల్ అవ్వట్లేదు. పైకి వెళ్ళే రూట్ చూపిద్దామంటే ఈ మన్యంకొండ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందండి. అలహరి కేశవయ్య కళలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నేను మన్యంకొండలో వెలిచాను, మీరు అక్కడికి వెళ్ళి నాకు పూజలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తాడు. అప్పుడు అలహరి కేశవయ్య వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని మన్యంకొండ దగ్గర ఉన్నటువంటి కోటకదిరి గ్రామంలో నివసిస్తాడండి. ఘాట్ సెక్షన్ మాత్రం మనం తిరుపతికో లేకపోతే శ్రీశైలము వెళ్తున్నట్టు ఫీలింగ్ అయితే ఉంది. అంత బాగున్నాయి ఘాట్ సెక్షన్స్ ఇక్కడ. ఘాట్ సెక్షన్ నుంచి మనం ముందుకు వస్తే ఇటు సైడ్ మనకి మెట్లు కనిపిస్తున్నాయి. ఈ మెట్ల మార్గం ద్వారా మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ పక్కన ఒక చిన్న కోనేరు ఉంది, అది చూపిస్తాను చూడండి. ఒక కోనేరు, అక్కడ ఒక చిన్న మండపం అయితే కనిపిస్తుంది. మనం దాదాపు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకో పైన మనకి ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఘాట్ సెక్షన్ చూడండి, టర్నింగ్ ఎంత పెద్ద ఉంది. శ్రీశైలంలో ఉన్నట్టుగానే ఉంది టర్నింగ్. ఓ అమ్మ, ఏవో పెద్ద టర్నింగ్. చూడండి వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి చూడండి. మనకు వెళ్తుంటే దారిలో ఇది కనిపించింది, ఆపిన పక్కల మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ ఉంది. ఈ మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ దగ్గరనే మనకి చిన్న గుండు ఉంది. చూడండి ఎంత బాగుంది. ఆ వాటర్ అయితే ఆ గుండు పై నుంచి వస్తున్నాయి. అంటే ఒక పైపు పెట్టింది అక్కడ పైన, ఆ పైప్ నుంచి ఈ వాటర్ అయితే కిందికి రావడం జరుగుతుంది. చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇంకో పైప్ కనెక్షన్స్ అవే. ఈ కొండల మధ్య మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ మాత్రం చూడముచ్చటగా అనిపిస్తుంది. మన టెంపుల్ దగ్గరలో ఉన్నాము. ఈ అలహరి కేశవయ్య ఎవరంటే తమిళనాడులోని శ్రీరంగం దగ్గర ఉన్నటువంటి అలహరి గ్రామ వాస్తవ్యులు. అసలు ఈ యొక్క వెదర్ మాత్రం చాలా ఎంజాయ్ చేయాలండి, అంత బాగుంది. ప్రశాంతమైన వాతావరణం ఈ కొండల గుట్టల మధ్య. ఫ్యామిలీతో వస్తే ప్రశాంతంగా గడపచ్చండి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన టెంపుల్. నేను పైకి పోయిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మనము గుడికి ఇంకొక 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి శ్రీనివాస సదనం అనే ఒక సత్రం కనిపిస్తుంది.
ఇది అతిథి గృహం కూడా. ఇక్కడ మనకి జాతర జరిగే ప్రాంతం మీదే ఇక్కడ షాపులు కూడా ఉన్నాయండి, జాతరకి సంబంధించినటువంటి షాప్స్. తర్వాత 100 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మండపాలు అయితే ఉన్నాయి, అతిథి గృహాలు కావచ్చు. మొత్తం శిథిలావస్థలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నది మొత్తం శిథిలమైపోయింది దాదాపు. ఫ్రెండ్స్, మనమైతే ఇంకా టెంపుల్ పైకి అయితే వెళ్ళలేదు. స్వామివారి యొక్క రథం కనిపిస్తుంది. తర్వాత ఇటు బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ ద్వారాలు దాటుకొని మనం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 1 కిలోమీటర్ ఉంటుంది మినిమం పైకి వెళ్ళాలనుకుంటే. ఇది స్వామివారి యొక్క రథం. బ్రహ్మోత్సవాలప్పుడు మాత్రం బయటకు తీస్తారు. ఇది చాలా బాగుంది చూడండి. మనకు కనిపిస్తున్నది మెట్ల మార్గం అనమాట. ఇంతకుముందుకు మనం కోనేరు దగ్గర చూసినటువంటి మెట్లు నడుచుకుంటూ వస్తే మనం ఇక్కడ రోడ్డు పైకి వస్తాము. రోడ్డు పై నుంచి వెళ్ళి మళ్ళీ మనం ఈ మెట్ల ద్వారా మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 1000 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మెట్లు, అప్పట్లో నిర్మించినటువంటి మెట్లు అన్నమాట ఇవి. కాలినడకన వచ్చిన భక్తుల కోసం విశ్రాంతి భవనాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క గోపురానికి ఇరువైపులా మండపాలు అయితే చూడొచ్చు. మొత్తం రాతితో నిర్మించినటువంటి మండపాలు ఇవి, చెరొక వైపు ఉన్నాయి. ముందుకు వెళ్తే మనకి మెట్ల మార్గం అనమాట. ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్తే ప్రధాన ఆలయం దగ్గరికి అయితే వెళ్తాం. నేను పైకి వెళ్ళిన తర్వాత ఈ దారికి సంబంధించినటువంటి ఎంట్రెన్స్ చూడండి చూపిస్తాను, మనం ఎక్కడ రీచ్ అవుతాం గుడి దగ్గర అనేది. ఇక్కడ ఈ భవనాలను చూస్తే వంటలు చేసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కట్టినట్లుగా ఉన్నాయి. స్టార్టింగ్ లోనే మెట్ల దగ్గర ధ్వజస్తంభం అయితే ఉంది. ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్తే స్వామివారిని తొందరగా చేరుకోవచ్చు. నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మనం బైక్ తీసుకుని వచ్చినాం కాబట్టి బైక్ పైన వెళ్తాను పైకి. మీకు చూపిస్తున్నా ఒకసారి ఎంత బాగుందో చూడడానికి. మొత్తానికైతే మనం గుడి దగ్గరకు వచ్చేసినాం. చూడండి ఎన్ని ఘాట్ సెక్షన్లు దాటుకుంటూ వచ్చినాం. గుడి స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది. మనం మొత్తానికి వచ్చేసినాం. ఇక్కడ మనకి మొదటగా హనుమాన్ దర్శనం ఇస్తాడు, అంటే కోతులు దర్శనం ఇస్తానికి. ఎందుకైనా మంచిది, వీటితో మాత్రం జాగ్రత్త ఉండాలి. వాటిని మనం ఏమనద్దు, మన లగేజ్ని చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. మనం ఇచ్చిన బిస్కెట్ అయితే తింటుంది ఇది. కోతి మహారాజ్, జై హనుమాన్. ఫ్రెండ్స్, మొత్తానికి మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మిగతా విషయాలు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. తీరితే తిరుపతి, తీరకుంటే మన్నెంకొండ అన్నారు పెద్దలు. ఎందుకంటే మనం మొక్కడానికి తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మన్నెంకొండ స్వామిని దర్శనం చేసుకుంటే మనకి కోరికలు నెరవేరుతాయి, అక్కడికి వెళ్ళిన పుణ్యం దక్కుతుందని నానుడి ఎప్పటి నుంచో ఉంది. గుడి దగ్గరికి రాగానే గరుత్మంతుడు మనకి స్వాగతం పలుకుతాడు. మన్నెంకొండ ప్రత్యేకత ఏంటంటే ఉలిముట్టని విగ్రహము, తవ్వని కోనేరు, చెయ్యని పాదాలు, కట్టని గుడి. అలా ఎందుకన్నారు వివరిస్తాను. కాదు వీడియో ఏమవుతుంది ఎంత తవ్వని కోనేరు ఎందుకు అన్నారంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కోనేరు. ఈ కోనేరు లోపల స్వామివారి యొక్క పాదం ఉంటుంది. స్వామివారి పాదం మోపినప్పుడు ఈ బండ పగిలి అందులో నుంచి నీళ్లు రావడం జరుగుతుంది. కోనేరు యొక్క అడుగు భాగంలో స్వామివారి యొక్క పాదం ఉంటుంది. ఈ కోనేరు కానుకొని లక్ష్మీ వరాహ స్వామివారి యొక్క ఆలయం ఉంది, మనం చూస్తున్నాం. కట్టని గుడి ఎందుకన్నారంటే స్వామివారు ఆ గుహ లోపల వెలిసారు, ఆ బండ కింద ఉంటాడు. మనం లోపలికి వెళ్తే చూడొచ్చు. చేయని పాదాలంటే స్వామివారి యొక్క పాదాలు ఎవరు చేయలేదు, అందుకే చేయని పాదాలు అని అంటారు. ఉలిముట్టని విగ్రహం అంటే స్వామివారిని ఎవరు తయారు చేయలేదు, స్వయంభూగా వెలిసారనమాట. తిరుపతిలో 7 కొండలు ఉన్నట్టుగా ఇక్కడ 7 ద్వారాలు ఉంటాయి, ఇక్కడ 3 కొండలు ఉంటాయి. మనం ఆ 7 ద్వారాలు దాటుకుని స్వామి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. రాముని యొక్క కమాన్ ఉందని చెప్పాను కదా, లోపల ఉంది, ఇక్కడ ఉంది. గుడి లోపలికి వెళ్లే ముందు స్వామివారి యొక్క దశావతారాలు మనం చూడొచ్చు. ఇక్కడ మనం ఈవో గారిని పర్మిషన్ అడిగినాం. పర్మిషన్ అడిగితే సారు గర్భగుడిలో మాత్రం వీడియో తీసుకోవడానికి పర్మిషన్ లేదని చెప్పిండు. కొబ్బరికాయలు కొట్టే వరకు మనం వీడియో తీసుకునే దానికి పర్మిషన్ ఇచ్చిండు. అక్కడి వరకు చూపించగలుగుతాను. స్వామివారిని చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత రిక్వెస్ట్ చేసినా పర్మిషన్ అయితే లేదంట, ప్రెస్ వాళ్ళ కూడా లేదంట.
మనం ఇప్పుడు 7 ద్వారాలు దాటుకుంటూ స్వామివారిని అయితే చూద్దాం. మనం మొదటి ద్వారం దాటగానే మనకి ఇరువైపులా 2 మండపాలు అయితే కనిపిస్తున్నాయి. వేల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మండపాలు. మనం లోపలికి పోయేటప్పుడు మొత్తం మనకి ఇలాంటి మండపాలు ఎన్నో కనిపిస్తాయి. మీరు చూడండి. ఇక్కడ చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే అలహరి వంశానికి సంబంధించినటువంటి హరిదాస్ అనే వాగ్గేయకారుడు స్వామివారి గురించి కొన్ని వందల కీర్తనలు, వేల కీర్తనలు రచించారు. ఆ కీర్తనల ద్వారా మన్యంకొండ యొక్క ప్రాముఖ్యత అనేది ప్రజలకు తెలియడం జరిగింది. అప్పటి నుంచి ఈ మన్యంకొండ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చేసింది. అలహరి వంశీయులకు సంబంధించినటువంటి చరిత్ర తెలుసుకోవడానికి భక్తుల కోసం అలహరి వంశస్థుల మండపం అనేది ఉంది. ఆ మండపంలో వారికి సంబంధించినటువంటి ఫోటోలు, వాళ్ళ వంశవృక్షానికి సంబంధించినటువంటి ఫోటో మొత్తం ఉంది. అవన్నీ మీకు చూపిస్తాను, చూడండి. స్వామివారి దగ్గరికి వెళ్ళే మార్గంలో ఈ మండపం ఉంటుంది. చూస్తున్నారు మనం. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మనకి కోతులు, కొన్నింగలు చాలా కనిపిస్తాయి. మనం వాటిని ఏమనొద్దు. ఏదైనా అంటే అవి మనపై అటాక్ చేస్తాయి. జాగ్రత్తగా ఉండాలి వచ్చిన భక్తులు. మనకి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు వీరభద్ర స్వామి. ఆలయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. వీరభద్ర స్వామి యొక్క ఆలయం. మనకి లోపలికి వెళ్ళి వీడియో తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి బయటగా చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడనే మనకి ఈ మండపం దగ్గరనే చుట్టుపక్కల ఎన్నో మండపాలు అయితే కనిపిస్తాయి. చాలా వందల ఏళ్ల క్రితం కట్టినటువంటి మండపాలను మనం చూస్తాం. ఎన్నో ద్వారాలు, వంపులు తిరిగిన మెట్ల నుంచి మనమైతే లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్తే మనం ఇందాక నడిచినటువంటి అలసట మొత్తం తీరిపోతుంది. అంత ప్రశాంతమైన హాల్ అయితే మనకి కనిపిస్తుంది ముందర. ఇక్కడ ఈ హాల్లో భక్తులు కాసేపు సేద తీరుతారు. భక్తులు వడిబియ్యం పోసుకునే కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తారు. త్రేతాయుగంలో రాముడు ఇక్కడికి వచ్చినందుకు రామకొండ అంటాం కదా, రామునికి గుర్తుగా ఇక్కడైతే స్వామివారి విగ్రహాలతో కూడినటువంటి కమాన్ మనం చూసాము. ఈ ద్వారం గుండా వెళ్తే కొబ్బరికాయలు కొట్టుకునే స్థలం వస్తుంది. ఇక్కడే ఒక పెద్ద గంట ఉంటుంది. విష్ణుమూర్తి కొలువైనటువంటి చిన్న మండపం కనిపిస్తుంది. ఆ మండపాన్ని చూద్దాం. నెక్స్ట్ మనం ద్వారంలోకి వెళ్ళేటప్పుడు ఇరువైపులా మనకి జయ విజయ విగ్రహాలు కనిపిస్తాయి, చూద్దాం. ప్రధాన ఆలయానికి వెళ్ళేటటువంటి దారి ఇది. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క విగ్రహాలు జయ విజయ విగ్రహాలు. మనకి సొరంగం వంటి నిర్మాణం కనిపిస్తుంది. ఆ సొరంగం మార్గం నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అలహరి వంశస్థులకు సంబంధించినటువంటి మండపం ఉంటుందని చెప్పాను కదా, ఇదే ఈ అలహరి వంశస్థులకు సంబంధించినటువంటి మండపము. ఈ మండపంలో అలహరి రామయ్య, కేశవయ్య వాళ్ళ వంశస్థులకు సంబంధించినటువంటి ఫొటోస్ మనం చూడొచ్చు. అలహరి కేశవయ్య కృష్ణానదిలో స్నానం చేస్తున్నప్పుడు అతని దోసిల్లోకి స్వామివారి యొక్క విగ్రహం వచ్చిందంట. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ మన్యంకొండ పైన ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ కొండ వచ్చేసి మొత్తం సర్పం ఆకారంలో ఉంటుంది. మనం వంపులు తిరుగుతూ వెళ్ళాలి. ఈ మండపానికి ఎడమవైపున స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి మనకి చిన్న ద్వారంతో కూడినటువంటి సొరంగ మార్గం ఉంటుంది. మొత్తం కొండ కింది భాగం అన్నమాట ఇది. మనం కొండ లోపల నుంచి వెళ్ళి వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సర్పం ఏ విధంగా ఉంటుందో వంపులు తిరిగి అదే విధంగా మనం ఈ కొండ లోపలికి అయితే వంపులు తిరుగుతూ వెళ్ళాలి. ప్రధాన ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారం దాటగానే మనకి కొండల్లో కొలువైనటువంటి మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం అలాగే ముందుకు వెళ్తే శివాలయానికి దారి ఉంటుంది. శివకేశవులు కొలువైనటువంటి ప్రాంతం ఈ మన్యంకొండ. అందుకే ఈ మన్యంకొండకి ఇంత విశిష్టమైన చరిత్ర ఉంది. వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నాక ఆ కొండ గుహలో నుంచి బయటికి వస్తే ఇంకా ఎత్తైన కొండపైకి వస్తాము. అక్కడి నుంచి వ్యూ కనిపిస్తుంది. చాలా బ్రహ్మాండమైనటువంటి కొండలు కనిపిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం మనం చూడొచ్చు. కాస్త ముందుకు వెళ్తే మనకి ఆలయం యొక్క ప్రధాన గోపురం కనిపిస్తుంది. చాలా ఎత్తైన కొండ మీద ఈ గోపురాన్ని నిర్మించడం జరిగింది.
గోపురం నుంచి మనం ముందుకు వెళ్తే ఇరుకైన మార్గం కనిపిస్తుంది. ఈ ఇరుకైన మార్గం ద్వారా మనం శివాలయంలోకి చేరుకుంటాము. ఆలయంలోకి ప్రవేశించగానే నందీశ్వరుడు దర్శనమిస్తాడు. నందీశ్వరుని ముందు శివయ్య దర్శనమిస్తాడు. ఈ ఆలయం మొత్తం వచ్చేసి పాము యొక్క పడగ కింద ఉన్నట్టుగా మనకి అనుభూతి కలుగుతుంది. నాగశేషుని యొక్క పడగ కింద కొలువైనటువంటి శివుణ్ణి మనం చూస్తున్నాం. శివాలయం నుండి బయటికి రాగానే కార్తీక మాసంలో దీపాలు వెలిగించే స్థలము, అలాగే కొబ్బరికాయలు కొట్టేటువంటి స్థలం మనకు కనిపిస్తుంది. ప్రధాన గోపురం పక్కకి మనకి కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది. అలాగే ముందుకు వెళ్తే మనం బయటకి వెళ్ళిపోవచ్చు. మొత్తం కొండ దిగి కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అనువనువున మనం ప్రకృతిని అయితే ఆస్వాదించవచ్చు. కొండలు, లోయలు, ఈ ఘాట్ సెక్షన్లో మనకి కొండపై నుంచి క్లియర్గా కనిపిస్తాయి. కొండ మొత్తం దిగుకుంటూ కిందికి వెళ్ళాలి. మెట్ల మార్గం అయితే ఏర్పాటు చేసారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఈ మెట్లు మాత్రం కొన్ని వందల ఏళ్ల క్రితం కట్టినటువంటి మెట్లు. ప్రసాదం తీసుకోవడానికి టికెట్ కౌంటర్లు ఉన్నాయి. ప్రసాదం కూడా దొరుకుతుంది ఇక్కడ. మనం ముందుకు వెళ్తే ఒక ద్వారం అయితే వస్తుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఆ ద్వారం దగ్గర మనం ఇందాక మెట్లు ఎక్కడైతే మనం కింద కొండ కింద చూసామో దానికి సంబంధించినటువంటి మెట్లు ఇవి అన్నమాట. మనం కాలినడకన వచ్చేటటువంటి భక్తులు ఈ మెట్ల ద్వారా ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఇట్లా కూర్చున్నాడు చూడు మా అమ్మ. మనం ఇప్పుడు బయటకు వెళ్దామండి. బయటకు వెళ్ళిన తర్వాత కొండపై నుంచి మీకు వ్యూ చూపిస్తాను. కోనేరు నుంచి కొంచెం ముందుకు రాగానే కొండపైకి ఎక్కడానికి దారి కనిపిస్తుంది. ఆ దారి నుంచి మనం ఈ కొండపైకి రావచ్చు. కొండ ఎక్కేటప్పుడు మనకు స్వామివారి యొక్క శంకు చక్రాలతో కూడినటువంటి నిర్మాణం అయితే ఏర్పాటు చేశారు. ఎల్ఈడి లైట్లతో రాత్రిపూట చాలా బాగా కనిపిస్తుంది. మనం అలాగే నడుచుకుంటూ ముందుకు వెళ్తే కొండపైకి అయితే చేరుకుంటాం. అక్కడి నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. మనం మొత్తానికి ఇప్పుడు టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కొండపైకి అయితే వచ్చేసాము. ఈ పెద్ద పెద్ద ఈ రాళ్ళ యొక్క గుండ్లు చేతితో నా కిందికి తోసేస్తే కింద పడతాయేమో అన్నట్టుగా ఉన్నాయి. చూడండి గుట్ట ఎట్లా ఉంది. వ్యూ పాయింట్ మాత్రం సూపర్ ఉంది. వావ్, చూడండి ఎంత బాగుంది. ఇదిగోండి ఈ గుట్ట మాత్రం చాలా పెద్దగా ఉంది. ఫ్లాట్గా ఉంది మొత్తం. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. హ్యాపీ మొత్తానికి అయితే. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశేషాలు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ ఆలయాన్ని సందర్శించండి. చాలా బాగుంటుంది. వాతావరణం కావచ్చు, తర్వాత ఆ ఘాట్ సెక్షన్స్ కావచ్చు, ఈ గుట్ట కావచ్చు, ఆలయం మాత్రం చాలా బాగుంది. కోనేరు అవన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఆలయాన్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి, దర్శనం చేసుకోవాలి. చాలా బాగుంటుంది. కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని తప్పకుండా అందరూ దర్శనం చేసుకోగలరని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో నెక్స్ట్ టైం కలుద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్, జై శ్రీరామ్, జై హింద్, ఓం నమః శివాయ.